మీరు చెప్పినట్లుగా ఆరు స్థానాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. కానీ వీటిపైన ఎక్కడా కూడా కొలిక్కి రావడం లేదు. ఈ 6 స్థానాల భర్తీకి పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు అన్నట్లుగా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాకు చేస్తున్నటువంటి నేతలు చేస్తున్నటువంటి వాదన, వాస్తవానికి విస్తరణ జరుగుతుంది అనేటువంటి ప్రచారం జరిగినప్పుడు కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అందులో నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖాయమని చెప్పి, మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరికి ఖాయమని చెప్పి, ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్కు ఖాయమని చెప్పి, ఇట్లా కొన్ని పేర్లు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఖాయమని చెప్పి ఇట్లా పేర్లు వచ్చాయి. అయితే 1-2 పేర్ల విషయంలో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు రానప్పటికీ ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి విషయంలో, అదేవిధంగా ఆదిలాబాద్కు చెందినటువంటి గడ్డం వివేక్కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని అభ్యంతరాలు పార్టీ నుంచి వచ్చాయి. హైకమాండ్కు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు కూడా వెళ్ళాయి. స్వయంగా నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రి పదవులు ఇచ్చారు. పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. మళ్ళీ ఆయన సోదరుడైనటువంటి రాజగోపాల్ రెడ్డికి ఏ విధంగా ఇస్తారు అనేటువంటి ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు ఢిల్లీకి వెళ్ళారు. అంతేకాకుండా హైదరాబాదు రంగారెడ్డి జిల్లా అనేటువంటిది తెలంగాణలో దాదాపుగా 30% జనాభా కలిగి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ తెలంగాణలో 30% జనాభా ఒక్క హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే ఉంటుంది. ఈ 30% జనాభా కలిగినటువంటి ఈ 2 జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడం అనేటువంటిది సరైంది కాదు. సో హైదరాబాద్కు రంగారెడ్డికి కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించాలనేటువంటి వాదన తెర మీదకి వచ్చింది. స్వయంగా పార్టీ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి కూడా హైకమాండ్కు లేఖ రాశారు. సో రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని చెప్పి లేఖ రాశారు. సో ఈ సమయంలో స్వయంగా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. సో ఎప్పుడైతే జానారెడ్డి ఢిల్లీకి లేఖను రాశారో, రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలని చెప్పి లేఖను రాశారో, సో ఇదంతా తనపైన జరుగుతున్నటువంటి కుట్రగా ఆయన అనుమానిస్తూ ఓపెన్గానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే జానారెడ్డి ఎప్పుడైతే రంగారెడ్డికి ఇవ్వాలనేటువంటి, రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలనేటువంటి చర్చను తెర మీదకి తెచ్చారో అప్పుడు నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందిగా మారి మళ్ళీ రంగారెడ్డి జిల్లాలోని నేతలకి అవకాశము, అందులో ప్రధానంగా మల్రెడ్డి రంగారెడ్డి నేతలు లాంటి పేర్లు తెర మీదకి వచ్చాయి. సో ఈ విధంగా ఈ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో, అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నటువంటి సమయంలో పార్టీలోనే అంతర్గతంగా ఇట్లా కాంపిటీషన్ పెరగడము, పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడము, ఇటు గడ్డం వివేక్ పేరు బయటికి రాగానే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కలిసి ఇటు మీనాక్షి నటరాజన్ కలిశారు, ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని కోరారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని కలిశారు. ఢిల్లీకి వెళ్ళి ఖార్గే వంటి, కేసీ వేణుగోపాల్ లాంటి ముఖ్య నేతలందరికీ కూడా కలిశారు. ఇక్కడి నుంచి లేఖలు కూడా పంపించి ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ను వారు చేశారు. దీంతో గడ్డం వివేక్ తెర మీద ఉన్నటువంటి పేరు కాస్త మళ్ళీ పునరాలోచనలో పడాల్సినటువంటి పరిస్థితి హైకమాండ్కు ఏర్పడింది. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే మొదటగా సామాజిక సమీకరణలు కుదిరే విధంగా 3 లేదా 4 పోస్టులను, స్థానాల్ని మాత్రమే భర్తీ చేయాలి, మిగిలినవి తర్వాత భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో మొదటగా ఈ 3 లేదా 4 స్థానాలని భర్తీ చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ 1, దాంతోపాటుగా 1 ఓసీకి కూడా ఇవ్వాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డికి కూడా ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు కాబట్టి ఇవ్వాలనేటువంటి చర్చనైతే జరుగుతూ ఉంది. హైకమాండ్ దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. అయితే హైకమాండ్ వద్ద ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళినప్పుడు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మరొక అవకాశం కల్పించడం పైన తీవ్రంగా చర్చ జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో బీసీ సామాజిక వర్గముకి సముచితమైనటువంటి స్థానము కల్పించాలి. ప్రస్తుతం 2 మాత్రమే బీసీలు క్యాబినెట్లో ఉన్నారు, కనీసం 4 ఉండాలి అనేటువంటి సూచనని రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ చేసినట్లుగా మనకు పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి హైకమాండ్ ఇప్పుడున్నటువంటి అవకాశాలు చాలు, ఇంకా ఈ ఎస్సీ బీసీ ఈ సోషల్ ఇంజనీరింగ్తోనే ముందుకు వెళ్ళాలి, ఈ సామాజిక నినాదంతో ముందుకు వెళ్ళాలి కాంగ్రెస్ అనేటువంటి ఆలోచనతో ఉన్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఈ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలు, మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీలతోటే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఆ పార్టీ నాయకులు వెళ్ళినప్పుడు ఈ మేరకు చర్చ కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ మేరకే మొదటగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చి మిగిలిన 3 స్థానాల్లో
విస్తృతమైనటువంటి సంప్రదింపులు చేసిన తర్వాత ఆ మూడింటిని భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుసు. మొత్తం మీద రేపు జరిగేటువంటి విస్తరణలో 3 సామాజిక వర్గాలకు ప్రాధాన్యత దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరో ముగ్గురిని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణలోకి తీసుకోవాలని చెప్పని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఎప్పుడెప్పుడా అంటూ ఊరిస్తూ వస్తున్నటువంటి కేబినెట్ విస్తరణకు ఉన్నటువంటి ఉత్కంఠకు తెరబడింది. సో ఇవాళ సాయంత్రం రాజ్భవన్ నుంచి అధికారికంగా ఒక ప్రకటన విడుదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరోవైపు రేపే కేబినెట్ విస్తరణ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద బీసీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి, అలానే ఎస్సీ సామాజిక వర్గం నుంచి, లేదా ఇద్దరు మంత్రి పదవులు కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచే దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో మొత్తం మీద మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈసారి కేబినెట్ లో బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే, అలానే ఎమ్మెల్సీ విజయశాంతి ఈ ఇద్దరిట్లలో ఒకరిని ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలానే ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా మరొక 2 నేతల పేర్లు బలంగా వినిపిస్తుంది. బాలు నాయక్ కావచ్చు, మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీ అయినటువంటి శంకర్ నాయక్ పేరు కూడా మనకు కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రెడ్లకు సో నెక్స్ట్ అంటే తర్వాత జరిగేటువంటి కేబినెట్ విస్తరణలో వాళ్ళని తీసుకునేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సో మొత్తం మీద కేబినెట్ విస్తరణకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే తెరబడింది. ఇక అధికారికంగా ప్రకటన విడుదలవ్వడమే వాళ్ళకు ఖాయం అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆ 3 ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే సమాచారం అందించినట్టుగా కాంగ్రెస్ అధినాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితి.